హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో N3 రోడ్డునైతే చూడబోతూ ఉన్నాం. ఈ N3 రోడ్డు ఏ విధంగా డిజైన్ చేశారంటే N3A, N3Bగా డిజైన్ చేయడం జరిగిందండి. మొత్తం 4.711 అంటే ఇంచుమించు 5 కిలోమీటర్ల పొడవునైతే ఈ రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. పెనుమాక నుంచి నవులూరు వరకు ఉంటుంది. 154.75 కోట్ల రూపాయలతో ఈ N3A, N3B, N3 రోడ్డునైతే చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనందరికీ క్లియర్గా తెలిసిన విషయమే, ఆ రాజధాని అమరావతిలో N సిరీస్ రోడ్లు, E సిరీస్ రోడ్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. అయితే N సిరీస్ రోడ్లలో మొట్టమొదటిగా ప్రారంభం అవుతున్నటువంటి రోడ్డు ఏంటంటే N3. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి N1, N2 ఈ రోడ్లు ఎక్కడ అనే డౌట్ రావచ్చు. వాటికి సంబంధించినటువంటి ఇంకా పనులు మొదలు కాలేదు, కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మనం N సిరీస్ రోడ్లలో మొట్టమొదటిగా ప్రారంభమై నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్డు N3. ఈ N3ని N3A, N3Bగా డిజైన్ చేశారు. ఎందుకు ఈ విధంగా డిజైన్ చేశారంటే, మధ్యలో పెనుమాక రిజర్వాయర్ ఉంటుంది కనుక ఈ నవులూరు వైపేమో N3Bగా, అలాగే ఈ ఏదైతే పెనుమాక రిజర్వాయర్ ఉంటుందో పెనుమాక రిజర్వాయర్ దాటిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు వైపున ఉన్నటువంటి ఆ భాగాన్నేమో N3Aగా డిజైన్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు నవులూరు వైపు అయితే ఉన్నాము. N3B ఈ వైపును చూసినట్లయితే తార్ రోడ్డు నిర్మాణం ఒక 100 మీటర్ల మేర జరిగిందండి. మిగతా వర్క్ అంతా కూడా చకచక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఈ మిషనరీలు కానీ ఇవన్నీ కానీ చూడొచ్చు. మీ అందరికీ క్లియర్గా అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఒక చిన్న ఇమేజ్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను ఏ విధంగా డిజైన్ చేశారనేది. ఇక్కడ జస్ట్ మనకు అర్థం కావడం కోసం మనమైతే ఇక్కడ రాయడం జరిగిందండి. ఒక ఇమేజ్ని మీకు ఇవ్వడం జరిగిందండి. మధ్యలో పెనుమాక రిజర్వాయర్ను చూస్తున్నాం. నవులూరు వైపేమో N3B, పెనుమాక వైపేమో N3A, ఇలా వెళ్ళి E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా N3 రోడ్డునైతే డిజైన్ చేయడం జరిగిందండి. మనకి కేవలం అర్థం అవడం కోసం ఈ విధంగా తాత్కాలికంగా ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేశానండి. ఈ విధంగా డిజైన్ చేశారు. ఇక పనులను చూస్తే చూడొచ్చండి, తార్ రోడ్డు వేశారని చెప్పాం కదా. ఇదిగో ఈ విధంగా N3B వైపు అయితే 2 వరుసలుగా ఈ రోడ్డుని నిర్మాణం చేశారు. ఈ రోడ్డు నిర్మాణం చేసిన 2 వైపులా కూడా భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పనులు ఇవన్నీ కూడా పూర్తయిపోయాయండి. అందుకనే రోడ్డు నిర్మాణం కూడా చేశారు. నిర్మాణం పూర్తయిన ప్రాంతంలో మీకు కాస్త వివరంగా అర్థమయ్యే విధంగా కాస్త సమయం తీసుకొని చూపిస్తాను. ఈ మిషనరీలు ఇదంతా కూడా చూడొచ్చు. సిపిఎల్ అనే కంపెనీ ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తూ ఉంది. చూడండి, పనులైతే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. N సిరీస్ రోడ్లలో మొట్టమొదటిగా ఫస్ట్ నిర్మాణం జరుగుతున్న రోడ్డు ఇదిగో ఇదే చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. ఈ రోడ్డుకి కూడా భూమి సమస్యలు అయితే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒక దూరంగా ఒక అరటి తోట కనిపిస్తుంది కదా. ఈ అరటి తోటలో నుంచే ఈ రోడ్డు నిర్మాణం చేయవలసి ఉంది. ఇంకా ఆ భూ సమస్య ఆ విధంగానే ఉంది, చూడొచ్చు. కొన్ని చోట్ల ఈ ఏవైతే ప్రధాన రోడ్లు అనుకుంటున్నామో ఆ రోడ్లకు కూడా భూ సమస్యలు అయితే ఉన్నాయండి. మనం క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా ఒక ఆఫీసు ఈ రోడ్డు నిర్మాణం జరిగే దగ్గర. ఇక తర్వాత అండి మనం N3A పెనుమాక వైపు E3 సీడ్ యాక్సిస్ రోడ్డు, అలాగే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం వైపు అయితే రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంచుమించు ఒక 2 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. ఇదిగో మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ రోడ్డు అదే. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం 2 కిలోమీటర్లు పూర్తి చేసి కూడా దాదాపు 3 నెలలు కావస్తుందండి. పూర్తయిపోయినటువంటి ఆ రోడ్డుపైనే మనం ప్రయాణిస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి కూడా కొంత దూరం వెళ్ళిన తరువాత ఈ రోడ్డుకి కూడా ఇటువైపున కూడా N3A ఈ విభాగం వైపు కూడా భూ సమస్యలు అయితే ఉన్నాయి.
మనం అవి కూడా చూద్దామండి ముందుకు వెళ్ళి. ఏది ఏమైనా ఈ రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి N3 రోడ్డు రెండు విభాగాలుగా విభజించారు. మనం N3A, N3B ఈ 2 విభాగాల్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనమైతే చూసాము. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు మీ అందరికైతే తెలియజేస్తూ ఉంటాను.